వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించాలి అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం జీరో ప్రాపర్టీతో P4 కార్యక్రమాన్ని ఉగాది రోజున ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే ధనవంతులు ఉంటారో వారు పేద కుటుంబాలను దత్తత తీసుకొని ఆర్థికంగా వారిని బలపరచాలి. అలా ఎవరైతే దత్తత తీసుకుంటారో అలాంటి వారిని మార్గదర్శకులుగా, అలాగే ఏ కుటుంబం అయితే లబ్ధి పొందుతుందో ఆ కుటుంబాన్ని బంగారు కుటుంబంగా ప్రభుత్వం గుర్తిస్తుంది. అయితే ఈ P4 కార్యక్రమం ద్వారా ప్రభుత్వం పేదరికాన్ని నిర్మూలించడానికి రాష్ట్రంలో దాదాపు గ్రామ సభల ద్వారా 30 లక్షల మంది పేదలను గుర్తించినట్లు తెలుస్తుంది. అయితే ఈ ఆగస్టు 15లోగా 5 లక్షల మంది పేదలకు లబ్ధి చేకూర్చాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. అయితే ఇది మంచి కార్యక్రమమే. పేదలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని ఖచ్చితంగా పేదలు ఆహ్వానిస్తారు. ఎందుకంటే మన రాష్ట్రంలో ఇప్పటికీ ఇల్లు లేకుండా డేరాల మాటున జీవనం సాగించేవారు ఎంతోమంది ఉన్నారు. కూలి పనులు దొరక్క, టయానికి భోజనం దొరకక ఇబ్బంది పడే కుటుంబాలు మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే చాలా కుటుంబాలు ఉంటాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మన రాష్ట్రంలో మాత్రం పేదరికాన్ని పూర్తిగా లేకుండా చేయాలని ఉద్దేశంతో P4 కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే మొదట్లో ఈ P4 కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేలు కావచ్చు, జిల్లా కలెక్టర్లు కావచ్చు, వీరు మార్గదర్శకులను గుర్తించాలి. ఖచ్చితంగా ఆ నియోజకవర్గాల్లో కావచ్చు, ఆ జిల్లాలలో కావచ్చు, ధనవంతుల ద్వారా పేదలను దత్తత తీసుకొని వారు ఆర్థికంగా బలపడడానికి కృషి చేయాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే తాజాగా సాక్షిలో ఒక కథనం వచ్చింది. అదేంటంటే, మార్గదర్శులను గుర్తించుకుంటే జీతాలు కట్టు, గ్రామ పంచాయతీ కార్యదర్శుల నెత్తిన సర్కారు పిడుగు. సాక్షి రాసిన కథనం ప్రకారం ఏంటంటే, ప్రతి పంచాయతీలో 2 మార్గదర్శులను గుర్తించాలి. వారు పేద కుటుంబాలను దత్తత తీసుకొని ఆర్థిక సాయం చేయాలి. పంచాయతీలలో కార్యదర్శులు మార్గదర్శులను గుర్తించుకుంటే ఖచ్చితంగా వారి జీతాలు కట్ అవుతాయని ప్రభుత్వం చెప్పింది. ఆ విధంగా ఎంపీడీఓలు కూడా కార్యదర్శులకు చాలా మండలాలలో నోటీసులు ఇస్తున్నారు అనేది సాక్షి రాసిన కథనం. మరి ఒక గ్రామ స్థాయిలో ఉన్న కార్యదర్శులు మార్గదర్శులను గుర్తించాలంటే సాధ్యమవుతుందా? కార్యదర్శికి ధనవంతులు పలికే రీతిలో ఉంటారా అనేది ఒక్కసారి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. పేదరికం లేకుండా చేయాలనే ఉద్దేశం మంచిది. అయితే ఇది ఎవరి నుంచి రావాలి? కూటమి ప్రభుత్వంలో ఉన్న చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఆర్థికంగా బాగా ఎదిగిన వారు ఉన్నారు. అలాంటి వారు ముందుకొచ్చి మేము ఫలానా నియోజకవర్గంలో, ఫలానా జిల్లాలో ఇదో ఫలానా గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నాము, ఈ గ్రామాలను అభివృద్ధి చేస్తున్నాము, మేము మార్గదర్శులుగా ఉన్నాము, బంగారు కుటుంబాలను చేయడానికి చాలామంది పేదలను దత్తత తీసుకొని వారి పిల్లలకు కావచ్చు, లేదా ఆర్థికంగా వారికి సహాయం చేస్తున్నామని ప్రభుత్వంలో భాగమైన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా వారు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అడుగులు ముందుకు వేయాలి. అలా కాకుండా కార్యదర్శులు మార్గదర్శులను గుర్తించాలంటే అది సాధ్యమయ్యే పనేనా అనేది ఒక్కసారి ఆలోచించాలి. జిల్లా లెవెల్లో అయితే కలెక్టర్ స్థాయి అధికారులు లేదా సబ్ కలెక్టర్ స్థాయి అంటే నియోజకవర్గ స్థాయిలో అయితే మార్గదర్శులను గుర్తించే అవకాశం ఉంటుంది. మరి గ్రామాలలో ధనవంతులను గుర్తించి వారి ద్వారా పేదలకు మంచి చేయాలంటే కుదిరే పనేనా అనేది కూడా ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. ఇది ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. P4 కార్యక్రమం ద్వారా పేదరికాన్ని నిర్మూలించాలంటే ఖచ్చితంగా ముందుగా
ప్రభుత్వంలో సాగుతున్న చాలామంది నాయకులు ఆర్థికంగా బలపడి ఉన్నారు. అలాంటి వారు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తే ఖచ్చితంగా P4 కార్యక్రమం విజయవంతం అవుతుంది.